హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా జూన్ 23 అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఆ ప్రశస్తిని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. జూన్ 23 అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం. ఇక వినండి. జూన్ 23న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 1894 జూన్ 23న ఏర్పడిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దాని స్థాపనను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జరుపుకోవాలని 1948లో స్విట్జర్లాండ్లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 42వ సమావేశంలో తీర్మానించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని జూన్ 23న నిర్వహిస్తున్నారు. 1978 ఒలింపిక్ క్రీడల్లో సభ్యదేశాలన్నీ ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సూచించింది. జ్యూస్ దేవుని ఆరాధనార్థం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్ క్రీడలు క్రీస్తుపూర్వం 776లో గ్రీసులోని ఏథెన్స్లో ప్రారంభమై క్రీస్తు శకం 393 వరకు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఫ్రాన్స్కు చెందిన పియరీ డి కుబెర్టిన్ మరలా ఒలింపిక్ క్రీడలను ఆధునికంగా పునరుద్ధరించాలని భావించి 1894 జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేసినాడు. ఆధునిక ఒలింపిక్ క్రీడలను తొలిసారి 1896లో గ్రీసులోని ఏథెన్స్లో నిర్వహించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ రన్ ఈవెంట్లు, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దాని ఆధ్వర్యంలో యువతను క్రీడల్లో పాల్గొనేలా చేయడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. కాబట్టి ప్రత్యేక దినోత్సవాల శీర్షికన జూన్ 23 అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ప్రశస్తిని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.